మార్టల్ కాంబాట్ 2 సినిమా ఫస్ట్ పార్ట్ కంటే చాలా పెద్ద స్థాయిలో తెరకెక్కించారు. ఈసారి మూవీ పూర్తిగా టోర్నమెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుందండి. యాక్షన్, వైలెన్స్, ఫ్యాన్ సర్వీస్ అన్నింటికి ఫుల్ గా పెట్టారు. ముఖ్యంగా గేమ్ ప్లాన్స్ కోసం చాలా క్యారెక్టర్స్, ఐకానిక్ మూమెంట్స్ యాడ్ చేశారు. ఈసారి కథ ఎర్త్ రియల్మ్, అవుట్ వరల్డ్ మధ్య జరిగే ఫైనల్ మార్టల్ కాంబాట్ టోర్నమెంట్ చుట్టూ తిరుగుతుంది. మొదటి భాగం చివరిలో షాంగ్ నుంగ్ మళ్ళీ అటాక్ చేయబోతున్నాడని హింట్ ఇచ్చారు. ఇప్పుడు అతను పూర్తిగా ఎర్త్ ని తన కంట్రోల్ లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. అక్కడ నుంచి లియో కాంగ్, షోనియా బ్లేడ్, జాక్స్, స్కార్పియోన్, సబ్ జీరో లాంటి ఫైటర్స్ అందరూ కలిసి టోర్నమెంట్ కి సిద్ధమవుతారు. ఈసారి బిగ్గెస్ట్ హైలైట్ మాత్రం జానీ కేజ్ క్యారెక్టర్. కార్ల్ అర్బన్ చేసిన జానీ కేజ్ మూవీకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాడు. ఆయన వచ్చే సీన్స్ లో కామెడీ కూడా ఉంటుంది, యాటిట్యూడ్ కూడా ఉంటుంది. మూవీ మొదటి నుంచి యాక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఫైట్ కొరియోగ్రఫీ చాలా బ్రూటల్ గా ఉంటుంది. గేమ్ లో ఫేమస్ అయిన మరణాలను కూడా ఫుల్ గా చూపించారు. కొన్ని సీన్స్ అయితే ప్యూర్ గేమ్స్ సినిమాటిక్ లా అనిపిస్తాయి. డైరెక్టర్ ఫైట్స్ ని స్టైలిష్ గా చూపించిన విధానం బాగుంది. విజువల్ ఎఫర్ట్స్ కూడా ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా స్కార్పియన్, సబ్ జీరో సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇస్తాయి. అయితే మూవీ స్టోరీ చాలా సింపుల్. ఎక్కువ ఫైట్స్, క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ మీదే ఫోకస్ పెట్టారు. ఎమోషనల్ డెప్త్ పెద్దగా ఉండదు. కొన్ని క్యారెక్టర్స్ కి సీన్ టైం కూడా తక్కువగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల CGI ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది. అలాగే నాన్ స్టాప్ ఫైట్స్ వల్ల కొందరికి మూవీ రెస్పెక్టివ్ గా కూడా ఫీల్ కావచ్చు. కానీ ఓవరాల్ గా ఇది పూర్తిగా ఫ్యాన్స్ కోసం తీసిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్. మార్టల్ కాంబాట్ గేమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫుల్ ఫాస్ట్ లా ఉంటుంది. వైలెన్స్, యాక్షన్, టోర్నమెంట్ ఫైట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ వాచబుల్ మూవీ. ఈ మూవీ రేటింగ్ 3.5/5. మార్టల్ కాంబాట్ 2 ఫుల్ మూవీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. సినిమా మొదట అవుట్ వరల్డ్ రూరల్ లో అయిన షోవకాన్ తో ప్రారంభమవుతుంది. భూరాజ్యం ను జయించడానికి అతను ఎన్నో సంవత్సరాలుగా మార్టల్ కాంబాట్ టోర్నమెంట్ గెలవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు చివరి టోర్నమెంట్ సమయం దగ్గర పడుతుంది. మొదటి భాగంలో షాంగ్ షుంగ్ ఓడిపోయిన తర్వాత షావోకాన్ కోపంతో భూరాజ్యం మీద నేరుగా దాడి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక ఎర్త్ రియల్మ్ డిఫరెన్స్ అయిన లియో కాంగ్, షోనియా బ్లేడ్, జాక్స్, రైడెన్ అందరూ మరోసారి కలుస్తారు. వాళ్ళతో పాటు కోలియాంగ్ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ స్ట్రాంగర్ ఫైట్ లాగా మారడానికి ప్రయత్నిస్తాడు. రైడెన్ అందరికి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఈసారి టోర్నమెంట్ ఓడిపోతే భూరాజ్యం పూర్తిగా నాశనం అవుతుంది అని. ఇక మరోవైపు హాలీవుడ్ యాక్షన్ స్టార్ అయిన జానీ కేజ్ ని స్టోరీలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. కార్ల్ అర్బన్ చేసిన జానీ కేజ్ మొదట సెల్ఫిష్ సెలబ్రేట్ లా కనిపిస్తాడు. మార్టల్ కాంబాట్ గురించి కూడా అతనికి నమ్మకం ఉండదు. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ అనుకుంటాడు. కానీ అవుట్ వరల్డ్ హంతకులు అతని మీద అటాక్ చేసిన తర్వాత నిజమర్థం అవుతుంది. అక్కడ నుండి జానీ కూడా భూరాజ్యం టీమ్ లో జాయిన్ అవుతాడు. తర్వాత అసలు టోర్నమెంట్ మొదలవుతుంది. వివిధ రాజ్యాల నుంచి వచ్చిన ఫైటర్స్ డెడ్లీ అరేనాతో పోరాడాల్సి ఉంటుంది. ప్రతి ఫైట్ లో ఓడిపోయిన వ్యక్తి చనిపోతాడు. మొదట ఫైట్ లో జాక్స్ ఒక జాయింట్ అవుట్ వరల్డ్ యోధుడితో ఫైట్ చేస్తాడు. తన మెటల్ ఆర్మ్స్ ఫుల్ పవర్ తో ఉపయోగించి బ్రూటల్ గా గెలుస్తాడు. సోనియా బ్లేడ్ ఒక మహిళా అంతకురాలితో ఫైట్ చేస్తుంది. చాలా ఫాస్ట్ మార్టల్ ఆర్ట్ సీక్వెన్స్ తర్వాత ఆమె అపోనెంట్ ని ఓడిస్తుంది. ఇక లియో కాంగ్ తన 5 పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు. రైడెన్ మార్గదర్శకత్వంలో అతను చూసెన్ ఛాంపియన్ గా ఎదుగుతాడు. మరోవైపు స్కార్పియన్ స్టోరీ కూడా ప్యారలల్ గా సాగుతూ ఉంటుంది. మొదటి భాగంలో రివెంజ్ తీర్చుకున్న తర్వాత కూడా అతను సోల్ ఇంకా పీస్ పొందదు. నెదర్ రియల్మ్ నుంచి మళ్ళీ బయటికి వచ్చి భూరాజ్యంకి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే సబ్ జీరో పూర్తిగా చనిపోలేదని రివీల్ అవుతుంది. అతని డార్క్ మ్యాజిక్ లో నోబ్ సైబోర్డ్ గా తిరిగి తీసుకొస్తారు. ఇప్పుడు అతను ఇంకా డేంజరస్ గా మారిపోతాడు. స్కార్పియన్ న్యూబో సైబోర్డ్ ఫైట్ సినిమా బిగ్గెస్ట్ హైలైట్ లో ఒకటి. ఫైర్ వెజ్ షాడో పవర్ తో వచ్చే ఈ ఫైట్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇస్తుంది. ఇక షావోకాన్ టోర్నమెంట్ రూల్స్ ని కూడా బ్రేక్ చేస్తాడు. డైరెక్ట్ గా భూరాజ్యం మీద ఇన్వేషన్ మొదలు పెడతాడు. సిటీస్ లో పోర్టల్స్ తెరుచుకుంటాయి. అవుట్ వరల్డ్ రాక్షస మానవులు అటాక్ చేయడం మొదలు పెడతారు. ఎర్త్ మొత్తం గందరగోళంగా మారుతుంది. క్లైమాక్స్ లో లియో కాంగ్ వెజ్ సోనోకాన్ ఫైనల్ ఫైట్ జరుగుతుంది. మొదటి సోనోకాన్ విపరీతంగా పవర్ తో లియో కాంగ్ ఆల్మోస్ట్ చంపేస్తాడు. కానీ తర్వాత లియో కాంగ్ తన ఎన్నర్ డ్రాగన్ పవర్ ని మేల్కొనేలా చేస్తాడు. అక్కడ మాసివ్ డ్రాగన్ ఎనర్జీ యుద్ధం జరుగుతుంది. అదే సమయంలో జానీ కేజ్, షోనియా, జాక్స్ కలిసి షాంగ్ షుంగ్ ఆర్మీని ఎదుర్కొంటారు. స్కార్పియన్, సూబ్ సైబోర్ట్ మధ్య ఫైనల్ డూల్ కూడా ప్యారలల్ గా సాగుతుంది. చివరికి లియో కాంగ్ తన డ్రాగన్ ఫైర్ అటాక్ తో షోనో కాన్ ఓడిస్తాడు. టోర్నమెంట్ లో అఫీషియల్లీ భూరాజ్యం గెలుస్తుంది. అవుట్ వరల్డ్ ఫోర్టర్స్ క్లోజ్ అవుతారు.
రాక్షసులు అదృశ్యమవుతారు. చివరిలో అందరూ విక్టరీ సెలబ్రేట్ చేస్తుంటారు. కానీ ఎండింగ్ లో నెదర్ రియల్మ్ లో ఒక మిస్టీరియస్ డార్క్ ఫిగర్ కనిపిస్తుంది. అతను షోవక్ డెడ్ బాడీని చూస్తూ దిస్ ఈజ్ ఓన్లీ వన్ బిగినింగ్ అంటాడు. అంటే ఇంకా పెద్ద ప్రమాదం రాబోతుందని సినిమా చివరిలో హింట్ ఇస్తుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.